అందరికీ వెల్కమ్ బ్యాక్ అండి. గత లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 5 రూలింగ్స్లో మనం 31 నుంచి 40 వరకు తెలుసుకోవడం జరిగింది. సో ఈ వీడియోలో వచ్చేసి నేను 31 టు ఈ వీడియోలో వచ్చేసి మనం 41 టు 50 41 నుంచి 50 వరకు రూల్స్ తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ముఖ్యంగా గత లాస్ట్ వీడియోలో మనం ఇక్కడ చేంజింగ్ స్టేషన్ దగ్గర 40 వరకు తెలుసుకున్నాము. ఇప్పుడు 41 వచ్చేసి ఫ్రెండ్స్, రూల్ నెంబర్ 41 వచ్చేసి కనెక్టింగ్ సెక్షన్ అనమాట. కనెక్టింగ్ సెక్షన్ అంటే ఏంటంటే సో ఇక్కడ గత లాస్ట్ వీడియోలో అలాగే మనకు జస్ట్ ఇక్కడ ఈ వీడియోస్లో కూడా అంటే ఈ 41 టు 50 వీడియోలో కూడా మనకు జనరల్గా ఈ 41 టు 50 వరకు ఉన్నటువంటి రూలింగ్స్లో కూడా జస్ట్ ఓన్లీ డెఫినేషన్ గురించి ఇవ్వడం జరిగింది. ఎక్కువ మ్యాటర్ అయితే ఉండదు. సో ఈ రూలింగ్స్ కూడా చాలా ఈజీగానే ఉంటాయి ఫ్రెండ్స్. మీకు గుర్తుపెట్టుకోవడానికి కూడా అయితే కష్టంగా అయితే ఉండవు, చాలా ఈజీగా ఉంటాయి. సో కనెక్టింగ్ సెక్షన్ తెలుసుకోబోయే ముందు గత లాస్ట్ వీడియోలో మనం ఒకటి తెలుసుకున్నాం ఫ్రెండ్స్, చేంజింగ్ స్టేషన్ అంటే బీట్స్, 2 బీట్స్ జాయిన్ అయినప్పుడు ఒక బీట్లో ఉన్నటువంటి బ్యాగ్స్ అనేవి ఒక బీట్లో ఉన్నటువంటి ఆర్ఎంఎస్ సెక్షన్లో ఉన్నటువంటి బ్యాగ్స్ ఇంకో బీట్కు ఉన్నటువంటి ఆర్ఎంఎస్ సెక్షన్లో ఉన్నటువంటి ఆర్ఎంఎస్ సెక్షన్కు బ్యాగ్స్ హ్యాండ్ ఓవర్ చేస్తే దాన్నే మనం చేంజింగ్ స్టేషన్ అంటాం, ఆ రైల్వే స్టేషన్ను. సో ఇక్కడ కనెక్టింగ్ సెక్షన్ అంటే ఏంటంటే కనెక్టింగ్ సెక్షన్ అంటే సెక్షన్ని కలపటం. ఒక ఆర్ఎంఎస్ సెక్షన్లో ఉన్నటువంటి స్టాఫ్ ఇమ్మీడియట్ కనెక్షన్ ఉన్నటువంటి ఇంకొక ఆర్ఎంఎస్ సెక్షన్లో ఒక ట్రైన్లో ఉన్నటువంటి ఆర్ఎంఎస్ సెక్షన్ వాళ్ళు దాని ఇమ్మీడియట్ కనెక్షన్, ఇదంతా ఒక రైల్వే స్టేషన్ అనుకుందాం. సో దాని ఇమ్మీడియట్ కనెక్షన్లో ఉన్నటువంటి ట్రైన్లో ఉన్నటువంటి ఆర్ఎంఎస్ సెక్షన్లో వీళ్ళు వెళ్ళి వర్క్ చేస్తే కన్నా దాన్ని ఏమంటారంటే కనెక్టింగ్ సెక్షన్ అంటారు ఆ సెక్షన్ను. సో ఈ సెక్షన్ ఎందుకంటే ఒక ట్రైన్ వచ్చేసి ఒక ఆర్ఎంఎస్ సెక్షన్ అరైవల్కు ఇంకొక ఆర్ఎంఎస్ సెక్షన్ డిపార్చర్కు మధ్యలో ఉన్నటువంటి ఆ గ్యాప్లో ఈ మెయిల్ ఆఫీస్ కానీ ఈ ట్రాన్సిట్ ఆఫీస్లో ఉన్నటువంటి బ్యాగులు అన్నీ కూడా సిద్ధం చేస్తారు డిస్పాచ్కి అనమాట. డిస్పాచ్ కావచ్చు, రిసీవింగ్కు కావచ్చు. ఇది కనెక్టింగ్ సెక్షన్ అంటే. చేంజింగ్ స్టేషన్ అంటే ఒక బీట్లో నుండి ఆర్ఎంఎస్ సెక్షన్ ఉన్న బ్యాగులు ఇంకో బీట్కు హ్యాండ్ ఓవర్ చేస్తారు, ఇంకో బీట్లో నుండి ఆర్ఎంఎస్ సెక్షన్, అది చేంజింగ్ స్టేషన్. బట్ కనెక్టింగ్ సెక్షన్ అంటే ఒక సెక్షన్లో ఒక ట్రాన్సిట్ సెక్షన్లో ఉన్నటువంటి ఆర్ఎంఎస్ స్టాఫ్ దాని ఇమ్మీడియట్ కనెక్షన్లో ఉన్నటువంటి ట్రైన్లో ఉన్నటువంటి ఆర్ఎంఎస్ సెక్షన్లో కానీ వర్క్ చేస్తే కనుక దాన్ని ఏమంటారంటే కనెక్టింగ్ సెక్షన్ అంటారు ఆ సెక్షన్. ఓకేనా. నెక్స్ట్ రూల్ నెంబర్ 42 వచ్చేసి ఓవర్ టైమ్ డ్యూటీ. ఓటీ అంటారు కదా జనరల్గా, మీకు అందరికీ ఓటీ అంటే తెలిసింది, ఓవర్ టైమ్ డ్యూటీ అని. సో ఓటీ అంటే ఏంటంటే ఇక్కడ మనకు వాల్యూమ్ 5లో ఉన్న డెఫినేషన్లో ఓటీ అంటే ఓన్లీ ఆర్ఎంఎస్లో వర్క్ చేసేటువంటి స్టాఫ్ గురించి మాత్రమే ఓటీ గురించి డిస్కస్ చేయడం జరిగింది. బట్ పోస్ట్ ఆఫీస్లో వర్క్ చేసే దాని గురించి అయితే ఇక్కడ డిస్కస్ చేయలేదు అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఓటీ డ్యూటీ, ఓవర్ టైమ్ డ్యూటీ అంటే ఏంటంటే ఆర్ఎంఎస్లో పనిచేసేటటువంటి సార్టింగ్ అసిస్టెంట్స్ కావచ్చు, ఆర్ఎంఎస్లో పనిచేసే వాళ్ళు ఎవరు ఉంటారు, సార్టింగ్ అసిస్టెంట్ కావచ్చు, తర్వాత మెయిల్ ఏజెంట్స్ కావచ్చు, తర్వాత వ్యాన్ ప్యూన్స్ కావచ్చు, ఆర్ అదర్ స్టాఫ్ మొత్తం సార్టింగ్ అసిస్టెంట్స్ కావచ్చు, మెయిల్ ఏజెంట్స్ కావచ్చు, వ్యాన్ ప్యూన్స్ కావచ్చు, అదర్ స్టాఫ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక సూపరింటెండెంట్ ఆఫ్ ఆర్ఎంఎస్ కావచ్చు, ఒక అసిస్టెంట్ సూపరింటెండెంట్ కావచ్చు, తర్వాత ఒక ఇన్స్పెక్టర్ ఆఫ్ ఆర్ఎంఎస్, ఐఆర్ఎం అంటారు కదా, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఆర్ఎంఎస్ కావచ్చు, ఆర్ రికార్డ్ ఆఫీసర్ కావచ్చు. వీళ్ళందరూ కూడా వీళ్ళకి మనకు ఓవర్ సర్టెన్ పీరియడ్ డ్యూటీ టైం అయిపోయిన తర్వాత ఎక్కువ పని గంటలు పనిచేయాల్సి వచ్చినప్పుడు వీళ్ళు సూపరింటెండెంట్ కావచ్చు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ కావచ్చు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఆర్ఎంఎస్ కావచ్చు, రికార్డ్ ఆఫీసర్, వీళ్ళు వేసేటటువంటి ఆర్డర్స్ తోటి ఓవర్ టైం వర్క్ చేస్తే వీళ్ళు ఎవరు సార్టింగ్ అసిస్టెంట్స్ కావచ్చు, మెయిల్ ఏజెంట్స్ కావచ్చు, వ్యాన్ ప్యూన్స్ కావచ్చు, అదర్ స్టాఫ్ కావచ్చు. సో వీళ్ళందరూ కూడా వీళ్ళ ఆర్డర్స్ తోటి వీళ్ళందరూ కూడా టైంను మించి మనకు వర్కింగ్ అవర్స్ని మించి పని చేసేటట్టయితే కనుక ఆ టైంని ఏమంటారంటే ఓవర్ టైం డ్యూటీ అంటారు.
అంటే ప్రిస్క్రైబ్డ్ డ్యూటీ కంటే డ్యూటీ అవర్స్ కంటే ఎక్కువ గంటలు పనిచేస్తే కన్నా దాన్నే ఓవర్ టైం డ్యూటీ అంటారు అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ రూల్ నెంబర్ 43 వచ్చేసి రెస్ట్ హౌస్. సో రెస్ట్ హౌస్ అంటే రెస్ట్ తీసుకున్నటువంటి హౌస్ అని, దీంట్లోనే దాని వర్డ్లోనే మీనింగ్ అనేది ఉండిపోయింది అన్నమాట. రెస్ట్ హౌస్ అంటే ఏంటంటే ఒక మెయిల్ ఏజెంట్స్ కావచ్చు, ఒక వ్యాన్ పిన్స్ కావచ్చు, వాళ్ళకి ఎక్కడ అవసరం అవుతుందో అక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఒక రెస్ట్ తీసుకోవడానికి ఒక హౌస్ అనేది ఉండాలి అనిపిస్తే కన్నా ఆ సెక్షన్లో ఆ ఆర్ఎంఎస్లో ఒక స్టేషన్లో అదొక స్టేషన్ అనమాట. ఆ స్టేషన్లో ఒక రెస్ట్ హౌస్ అనేది ఏర్పాటు చేస్తారు అనమాట. ఒక రెస్ట్ రూమ్ కావచ్చు, ఒక రెస్ట్ హౌస్ కావచ్చు. ఎవరికి మెయిల్ ఏజెంట్స్ కానీ వ్యాన్ పిన్స్ కానీ ఇటువంటి వాళ్ళకు అక్కడ అవసరం అవుతుంది అనుకుంటే ఒక చేంజింగ్ స్టేషన్ దగ్గర కానీ అక్కడ అంటే బ్యాగ్స్ హ్యాండ్ ఓవర్ చేస్తారు, చేంజింగ్ చేస్తారు కాబట్టి అక్కడ ఒక చోట ఆర్ఎంఎస్ సెక్షన్లో రైల్వే స్టేషన్లో ఒక రెస్ట్ రూమ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అటువంటి హౌస్ని ఏమంటారంటే రెస్ట్ హౌస్ అంటారు అనమాట. ఓకేనా. నెక్స్ట్ రూల్ నెంబర్ 44 వచ్చేసి రూల్ నెంబర్ 44 డిలీటెడ్ అండి. సో దాంతో మనకు అవసరం లేదు. రూల్ నెంబర్ 44A ఉందండి. రూల్ నెంబర్ 44A ఏదంటే కేజ్ టీబీ అంటారు. కేజ్ టీబీ, CAGE TB 44A కేజ్ టీబీ. కేజ్ టీబీ అంటే ఏంటంటే జనరల్గా ఒక సెక్షన్ కానీ ఒక ట్రాన్సిట్ ఆఫీస్ కానీ ఏం చేస్తారంటే ఒక వందల సంఖ్యలో బ్యాగులు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బ్యాగులన్నిటిని కూడా ఒక బోగిలో వేయాలి. ఒక బోగిలో వేస్తే కనుక జనరల్గా బ్యాగ్స్ అంటే ఏంటి, సెక్షన్కి ఇక్కడ ఒక సెక్షన్ ఉంటే తర్వాత ఒక మెయిల్ ఆఫీస్, తర్వాత ఒక ట్రాన్సిట్ సెక్షన్, ఇట్లా ప్రతి చోట బ్యాగ్స్ గురించి డీల్ చేసుకుంటూ పోతుంటారు అనమాట. అంటే దాన్ని కౌంట్ చేయడము, తీయడము, మళ్ళీ ఎక్కించడము ఈ విధంగా చేస్తుంటారు. కానీ ఇక్కడ ఒక హెవీ క్వాంటిటీలో ఫర్ ఎగ్జాంపుల్ 350 బ్యాగ్స్ ఆర్ 400 బ్యాగ్స్ ఈ విధంగా బ్యాగ్స్ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెన్నై ఆర్ఎంఎస్ టీఎం అనుకున్నాం. చెన్నై టీఎంలో ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్లో వచ్చేసి దాదాపు 400 బ్యాగులు వచ్చినాయి అనుకుంటాం. ఈ 400 బ్యాగులు అన్నీ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఒక పార్టీషన్లో ట్రైన్లో ఉన్నటువంటి ఒక పార్టీషన్లో మెయిల్ వ్యాన్ అంటారు. ట్రైన్లో ఒక బోగిని తీసుకుంటే కనుక ఆర్ఎంఎస్ సెక్షన్, ట్రాన్సిట్ సెక్షన్, ఒక మెయిల్ వ్యాన్లో ఉన్నటువంటి ఒక పార్టీషన్లో ఒక బోగి అనుకుందాం. ఆ పార్టీషన్లోకి మొత్తం ఈ బ్యాగులన్నీ కూడా వేసేస్తారు. బ్యాగులన్నీ వేసిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే ఆ బొగని ఇంకా లాక్ చేసి సీల్ వేసి లేబుల్ వేసేస్తారు. లాక్ చేసి సీల్ వేసేసి ఒక లేబుల్ వేసేస్తారు. సో ఇది ఒక చెన్నై ఆర్ఎంఎస్ టీఎంఓలు అనుకుంటే కానీ ఎక్కడికి వెళ్ళాలనుకుందాం, హౌరా అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్కి డెఫినేషన్లో మనకు అదే ఎగ్జాంపుల్ ఇచ్చారు వాళ్ళు. ఒక హౌరా స్టేషన్కి వెళ్ళాలి. హౌరా అంటే ఎక్కడ, దాదాపు కోల్కతా, పశ్చిమ బెంగాల్ అనుకుందాం. అక్కడికి వెళ్ళాలనుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, లాక్ చేసి సీల్ వేసి లేబుల్ వేసిన తర్వాత అది ఎక్కడ ఓపెన్ చేస్తారంటే ఇంకా హౌరా రైల్వే స్టేషన్లో ఓపెన్ చేస్తారు. హౌరా రైల్వే స్టేషన్లో ఎవరు ఓపెన్ చేస్తారు, మెయిల్ ఏజెంట్ ఓపెన్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. మెయిల్ ఏజెంట్ ఓపెన్ చేస్తారు. ఈ కేజీ టీబీని ఎవరు ఓపెన్ చేస్తారంటే ఫ్రెండ్స్, కేజీ టీబీని ఎవరు ఓపెన్ చేస్తారంటే మెయిల్ ఏజెంట్ ఓపెన్ చేస్తారు. ఎక్కడ, ఇంకా డెస్టినేషన్ ఆఫీస్లో ఓపెన్ చేస్తారు. ఇంటర్మీడియట్ సెక్షన్స్లో, ఇంటర్మీడియట్ అంటే మధ్యలో వచ్చినటువంటి ఒక సెక్షన్లో కానీ ఎక్కడ కూడా ఈ కేజీ టీబీని ఓపెన్ చేయరు. అనవసరమైనటువంటి ఈ వర్క్ అనేది తగ్గిపోతుంది అన్నమాట ఈ కేజీ టీబీ వల్ల. కేజీ టీబీ అంటే ఎక్కడైతే పోస్ట్ చేసింటారో, ఎక్కడైతే వచ్చింటారో అక్కడ సీల్ వేసి లాక్ చేసి సీల్ వేసేసి లేబుల్ వేసేస్తారు. కాబట్టి ఇంకా దాన్ని ఎక్కడ డెస్టినేషన్ ఆఫీస్లో తప్ప మధ్యలో ఇంటర్వ్యూన్ సెక్షన్లో ఎక్కడ కూడా ఓపెన్ చేయరు, దాన్ని టచ్ చేయరు అనమాట. సో దిస్ ఈజ్ అన్నెసరీ డీలింగ్ ఆఫ్ సెవరల్ బ్యాగ్స్ గురించి మధ్యలో ఇంటర్మీడియట్ సెక్షన్స్ డీల్ చేయడం అనేది తగ్గిపోతుంది ఈ కేజీ టీబీ వల్ల అనేది గుర్తుపెట్టండి. కేజీ టీబీ ఫెసిలిటీ వల్ల అడ్వాంటేజ్ ఏంటి ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ సెక్షన్స్ అనేది ఈ బ్యాగ్స్ గురించి డీల్ చేయడం అనేది ఉండదు. డైరెక్ట్ డెస్టినేషన్ ఆఫీస్లోనే బ్యాగ్ అది బోగి అనేది ఓపెన్ చేస్తారు. ఆ పార్టీషన్ అనేది దాన్ని ఎవరు ఓపెన్ చేస్తారంటే అక్కడ డెస్టినేషన్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్ సెక్షన్కి సంబంధించినటువంటి ఒక మెయిల్ ఏజెంట్ ఆ కేజీ టీబీని ఓపెన్ చేస్తారనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ రూల్ నెంబర్ 44 తర్వాత రూల్ నెంబర్ 45 వచ్చేసి ప్రెస్ ప్యాకెట్ బ్యాగ్. ప్రెస్ ప్యాకెట్ బ్యాగ్. సో ఇక్కడ కూడా ప్రెస్ అని ఉంది. ప్రెస్ ప్యాకెట్ బ్యాగ్ అంటే ప్రింటింగ్ ప్రెస్కి సంబంధించింది, అంటే న్యూస్ పేపర్కి సంబంధించింది. ఈ న్యూస్ పేపర్కి సంబంధించి ప్రెస్ ప్యాకెట్ బ్యాగ్ అంటే ఏంటంటే అది ఒక బ్యాగ్ అనమాట. ఆ బ్యాగ్లో ఏముంటాయంటే ఈ
పేపర్స్, న్యూస్ పేపర్స్ ఉంటాయి. ఆ న్యూస్ పేపర్స్ ఉన్నటువంటి ఆ బ్యాగ్ను వచ్చేసి ఏం చేస్తారంటే రైల్వే స్టేషన్ దగ్గర, ఆర్ఎంఎస్ దగ్గర ఉన్నటువంటి రైల్వే మెయిల్ సర్వీస్కి సంబంధించిన వ్యాన్ దగ్గర డెలివరీ చేస్తారు. ఎవరికి డెలివరీ చేస్తారంటే ఈ ప్రెస్ వాళ్ళకి సంబంధించిన ఒక ప్రెస్ ఏజెంట్ ఉంటారు కదా, మామూలుగా ప్రెస్ ఏజెంట్ ఉంటారు, పేపర్ ఏజెంట్ అనమాట. వీళ్ళు పేపర్ ఏజెంట్లు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక రికగ్నైజ్డ్ పేపర్ ఏజెంట్ వాళ్ళకు ఈ ప్రెస్ ప్యాకెట్ బ్యాగ్ అనేది డెలివరీ చేస్తారు. ఎక్కడ అడ్రస్ ఉంటే అక్కడికి. ఎవరు డెలివరీ చేస్తారు? ఆర్ఎంఎస్ దగ్గర ఉన్నటువంటి మెయిల్ వ్యాను డెలివరీ చేస్తారు అనమాట ఈ ప్రెస్ ప్యాకెట్ బ్యాగ్ను. సేల్ ఏజెంట్ ఉంటారు కదా, ప్రెస్కి సంబంధించిన సేల్ ఏజెంట్, రికగ్నైజ్డ్ సేల్ ఏజెంట్ ఉంటారు. వాళ్ళు ఏ అడ్రస్ పెట్టినా ఆ వ్యాన్ అడ్రస్కి ఈ ప్రెస్ ప్యాకెట్ను రైల్వే మెయిల్ సర్వీస్కి సంబంధించినటువంటి మెయిల్ వ్యాన్ అనేది డెలివరీ చేస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ రూల్ నెంబర్ 46 అండ్ రూల్ నెంబర్ 47. రూల్ నెంబర్ 46 వచ్చేసి ఏ ఆర్డర్స్ ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి రెండు మాత్రం గుర్తుపెట్టుకోండి. రూల్ నెంబర్ 47 వచ్చేసి బి ఆర్డర్స్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్స్లో ఈ రెండింటి గురించి అడుగుతూ ఉండడం జరుగుతుంటుంది ఏదో ఒకటి. 46లో ఏ ఆర్డర్స్ అంటే ఏ ఆర్డర్స్ అనేవి ఎవరు ఇష్యూ చేస్తారంటే సూపరింటెండెంట్ ఆర్ఎంఎస్ సూపరింటెండెంట్, ఎస్ఆర్ఎం అంటారు, సూపరింటెండెంట్ ఆఫ్ ఆర్ఎంఎస్ అని కూడా అంటారు. ఈ సూపరింటెండెంట్ ఆఫ్ ఆర్ఎంఎస్ ఏ ఆర్డర్స్ని ఇష్యూ చేస్తారు. దేని గురించి అంటే కనుక చేంజెస్ ఆర్ ఆల్టరేషన్స్ ఇన్ సార్టింగ్ లిస్ట్. సో సార్టింగ్ లిస్ట్లో ఏమైనా చేంజెస్ కానీ ఆల్టరేషన్స్ కానీ చేయాలనుకుంటే కనుక సూపరింటెండెంట్ ఆఫ్ ఆర్ఎంఎస్ ఇచ్చేటటువంటి ఆర్డర్స్ని ఏమంటారంటే ఏ ఆర్డర్స్ అంటారు అనేది గుర్తుపెట్టుకోండి. ఏ ఆర్డర్స్, ఓకేనా. నెక్స్ట్ బి ఆర్డర్స్ ఏంటంటే కనుక సూపరింటెండెంట్ ఆఫ్ ఆర్ఎంఎస్ఏ సబార్డినేట్స్ అంటే ఆఫీస్లో ఉన్నటువంటి సబార్డినేట్స్ వర్క్ పర్ఫార్మెన్స్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఎక్సెప్ట్ చేంజెస్ ఇన్ సార్టింగ్ లిస్ట్లో ఉన్నటువంటి చేంజెస్కి సంబంధించిన విషయం తప్ప మిగతా రూలింగ్స్, మిగతా ఏ విషయాలు అయితే ఉంటాయో మిగతా అన్ని విషయాలపైన, ఈ సబార్డినేట్స్ వర్క్ చేసేటటువంటి అన్ని విషయాలపైన ఇదొక్కటి తప్ప, ఏ ఆర్డర్స్ తప్ప మిగతా అన్ని విషయాలపైన సబార్డినేట్స్ వర్క్ చేసేటువంటి ఆ పర్ఫార్మెన్స్ కావచ్చు, ఇంకా ఏ విషయం పైన ఇచ్చేటటువంటి ఆర్డర్స్ని ఏమంటారంటే బి ఆర్డర్స్ అంటారు. బి ఆర్డర్స్ కూడా ఎవరు ఇష్యూ చేస్తారంటే సూపరింటెండెంట్ ఆఫ్ ఆర్ఎంఎస్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఏ ఆర్డర్స్ కానీ బి ఆర్డర్స్ కానీ రెండు ఎవరు ఇష్యూ చేస్తారంటే సూపరింటెండెంట్ ఆఫ్ ఆర్ఎంఎస్ ఇష్యూ చేస్తారు. ఏ ఆర్డర్స్ అంటే చేంజింగ్ ఆర్ ఆల్టరేషన్స్ ఇన్ సార్టింగ్ లిస్ట్ కోసము ఏ ఆర్డర్స్ ఇష్యూ చేస్తారు. బి ఆర్డర్స్ అంటే ఆర్ఎంఎస్లో ఒక సెక్షన్లో కానీ ఒక మెయిల్ ఆఫీస్లో కానీ వర్క్ చేసేటువంటి మొత్తం ఈ సబార్డినేట్స్ అందరూ కూడా వర్క్ చేసేటటువంటి ఆ వర్క్ పర్ఫార్మెన్స్ మీద ఇచ్చేటటువంటి ఆర్డర్స్నే బి ఆర్డర్స్ అంటారు. ఎక్సెప్ట్ ఆల్టరేషన్స్ ఆర్ చేంజెస్ ఇన్ సార్టింగ్ లిస్ట్. ఏ ఆర్డర్స్ తప్ప మిగతా అన్ని విషయాలకు సంబంధించింది ఇచ్చినటువంటి ఆర్డర్స్ని బి ఆర్డర్స్ అంటారు అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మనం ఒక క్యాంప్ ఆర్టికల్స్ పైన కానీ ఒక క్యాంప్ బ్యాగ్ మీద కానీ మనం లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాం. క్యాంప్ బ్యాగ్ అంటే ఎవరైతే హయ్యర్ ఆఫీసర్స్ ఆ టూర్లో ఉంటారో వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక బ్యాగు పైన వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ దానికి సంబంధించిన క్యాంప్ ఆర్టికల్స్ అండ్ క్యాంప్ బ్యాగ్స్కి సంబంధించినటువంటి రూలింగ్స్ పైన ఇచ్చేటటువంటి ఆర్డర్స్ని, వాటికి సంబంధించిన విషయాల్లో ఇచ్చేటటువంటి బి ఆర్డర్స్ ఉంటాయి కదా, బి ఆర్డర్స్ను దానికి ముందు అటువంటి క్యాంప్ ఆర్టికల్స్ క్యాంప్ బ్యాగ్స్ పైన ఇచ్చేటటువంటి బి ఆర్డర్స్ పైన ముందుగా ఒక ప్రిఫిక్స్ అనేది పెట్టాలి. ప్రిఫిక్స్ టీ అనేది టీ అనేటటువంటి ప్రిఫిక్స్ను ఈ బి ఆర్డర్స్ ముందు యూజ్ చేయాలి. అప్పుడు మనం ఏం చేయాలి, టీబీ అని రాయాలన్నమాట. అంటే టూర్ ప్రోగ్రాంలో ఉన్నటువంటి బి ఆర్డర్స్ అని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఒకవేళ ఎగ్జామ్లో మనకు టూర్లో ఉన్నటువంటి హైయర్ ఆఫీసర్స్కు మనం ఇచ్చినటువంటి క్యాంప్ బ్యాగ్స్ పైన కానీ క్యాంప్ ఆర్టికల్స్ పైన కానీ ఎస్ఆర్ఎం బి ఆర్డర్స్ ఇచ్చినట్టయితే దానికి ముందుగా ప్రిఫిక్స్ను ఏ సింబల్ను వాడతారు, ఏ లెటర్ని యూజ్ చేస్తారంటే టీ అనే సింబల్ను వాడతారు అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దండి. నెక్స్ట్ రూల్ నెంబర్ 48 వచ్చేసి ఫ్రెండ్స్, రూల్ నెంబర్ 48 వచ్చేసి డిలీటెడ్ ఫ్రెండ్స్. సో దాంతో మనకు అవసరం లేదు. సో నెక్స్ట్ రూల్ నెంబర్ 49 ఫ్రెండ్స్. రూల్ నెంబర్ 49 వచ్చేసి వర్క్ పేపర్స్. రూల్ నెంబర్ 49 వచ్చేసి వర్క్ పేపర్స్. వర్క్ పేపర్స్ అంటే ఏంటంటే
మనం ఒకసారి రికార్డ్ ఆఫీస్ అంట, సబ్ రికార్డ్ ఆఫీస్ అంట, హెడ్ రికార్డ్ ఆఫీస్ అంట, దీని గురించి మనం చదువుకున్నప్పుడు అక్కడ వర్క్ పేపర్స్ అనేటువంటి ఒక వర్డ్ వచ్చింది. ఈ వర్క్ పేపర్స్ అనేది ఏంటంటే ఒక ట్రాన్సిట్ ఆఫీస్ నుంచి కావచ్చు, ఒక ట్రాన్సిట్ ఆఫీస్కి కావచ్చు, ఒక మెయిల్ ఆఫీస్ నుంచి కావచ్చు, ఒక మెయిల్ ఆఫీస్కి కావచ్చు, మనం ఒక మెయిల్స్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు ఒక మెయిల్ లిస్టులు కావచ్చు, ఒక ఎంబీ లిస్ట్ కావచ్చు, రిజిస్టర్ లిస్ట్ కావచ్చు, పార్సల్ లిస్ట్ కావచ్చు, అబ్స్ట్రాక్ట్స్ కావచ్చు. అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటంటే ఎన్ని ఆర్టికల్స్ వస్తున్నాయి, ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. రిజిస్టర్డ్ అబ్స్ట్రాక్ట్ అంటే రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఎన్ని వచ్చినాయి, రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఎన్ని పోయినాయి. స్పీడ్ పోస్ట్ అబ్స్ట్రాక్ట్ అంటే స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్ ఎన్ని వచ్చినాయి, స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్ ఎన్ని డిస్పాచ్ ఉన్నాయి, బ్యాలెన్స్ ఎంత ఉన్నాయి. ఈ విధంగా చేసేదాన్ని అబ్స్ట్రాక్ట్ అంటారు అనమాట. అంటే ప్రతి దానికి కూడా ఒక పార్సల్ అబ్స్ట్రాక్ట్ అని, రిజిస్టర్ అబ్స్ట్రాక్ట్ అని, స్పీడ్ పోస్ట్ అబ్స్ట్రాక్ట్ అని మనం ఒకప్పుడు ఇలా మాన్యువల్గానే మనం మెయింటైన్ చేసేవాళ్ళం. సో టోటల్ అన్ని ఆర్టికల్స్ కూడా ఒక అబ్స్ట్రాక్ట్ మెయింటైన్ చేయొచ్చు. అట్నే ఇట్లా ఈ అబ్స్ట్రాక్ట్ అంతా ప్రతి కరెస్పాండెన్స్ కూడా పేపర్స్ మీద జరుగుతుంది కాబట్టి అటువంటి పేపర్స్నే ఏమంటారంటే వచ్చే పేపర్స్ కావచ్చు, పోయే పేపర్స్ కావచ్చు, ఈ పేపర్స్ అన్నిటిని కూడా మన డే టు డే వర్క్లో జరిగేటువంటి ప్రతి కరెస్పాండెన్స్ కూడా, ప్రతి అబ్స్ట్రాక్ట్ కూడా, ప్రతి రికార్డు కూడా, ప్రతి లిస్టులు కూడా ఇవన్నీ పేపర్స్ మీద జరుగుతాయి. ఆ పేపర్స్ని ఏమంటారంటే మనం వర్క్ పేపర్స్ అంటారు అనేది గుర్తుపెట్టుకోండి. వర్క్ పేపర్స్ అంటే వర్క్ చేసేటటువంటి పేపర్స్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ రూల్ నెంబర్ 50 వచ్చేసి డిలీటెడ్. సో రూల్ నెంబర్ 50 కూడా డిలీటెడ్ అంటే దాంతో పని లేదు మనకు. సో ఇవండి వాళ్ళ రూల్స్ వచ్చేసి రూల్ నెంబర్ 41 టు రూల్ నెంబర్ 50 వరకు తెలుసు. మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా డెఫినేషన్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. రూల్ నెంబర్ 41 వచ్చేసి కనెక్టింగ్ సెక్షన్, అండ్ రూల్ నెంబర్ 42 ఈజ్ ఓవర్ టైమ్ డ్యూటీ. రూల్ నెంబర్ 43 ఈజ్ మనకు వచ్చేసి రెస్ట్ హౌస్. రూల్ నెంబర్ 44 డిలీటెడ్. 44A వచ్చేసి కేజ్ టీబీ. అండ్ రూల్ నెంబర్ 45 ప్రెస్ ప్యాకెట్ బ్యాగ్. అండ్ రూల్ నెంబర్ 46 ఏ ఆర్డర్స్. రూల్ నెంబర్ 47 వచ్చేసి బి ఆర్డర్స్. అండ్ రూల్ నెంబర్ 48 డిలీటెడ్. రూల్ నెంబర్ 49 వచ్చేసి రూల్ నెంబర్ 49 వర్క్ పేపర్స్. అండ్ రూల్ నెంబర్ 50 ఈజ్ డిలీటెడ్. ఇది ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఉన్నాయి కదా, చాలా ఈజీగా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అంటే మనకు కదా లాస్ట్ వీడియోలో ఈ వీడియోలో చాలా సింపుల్గా అనిపించాయి ఫ్రెండ్స్ డెఫినేషన్స్. ఇలాంటివి మళ్ళీ చదివితే కానీ మీ మైండ్లో ఫిక్స్ అయిపోతాయి. బాగా చదువుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్నాడు.